ఊపు ఊపుతారనుకున్న వాళ్ళు ఊపలేకపోయారు, డీలా పడ్డారు. ఇక అతని పని అయిపోయినట్టే అనుకున్న ప్లేయర్ మాత్రం టీమిండియాను సెమీస్ కు చేర్చి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై వరల్డ్ కప్ ఆరంభానికి ముందు చాలా అంచనాలు ఉన్నాయి, కానీ అంచనాలను నీరుగార్చారు. మరోవైపు ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు వరుసగా విఫలమవుతూ వచ్చాడు సంజు శాంసన్. అయితే దొరక్క నాకౌట్ మ్యాచ్ లో ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ ను చక్కగా వినియోగించుకున్నాడు. మరోవైపు వరుణ్ చక్రవర్తి సైతం ట్రంప్ కార్డు అనుకుంటే దారుణంగా పరుగులిస్తున్నాడు. దీంతో 8వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియాలో 2 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ చేరిన సందర్భంగా జట్టులో ఆటగాళ్లు ఎవరనే డిస్కషన్ జోరుగా నడుస్తుంది. అహ్మదాబాద్ లో నేను నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే. వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ లో వండర్స్ చేస్తాడని అందరూ ఊహించారు. కానీ 7 మ్యాచ్లు ఆడి కేవలం 89 రన్స్ మాత్రమే చేయడం ఆందోళన కలిగించే అంశం. ఇక మినిమం గ్యారంటీ వికెట్ అనుకుంటున్న టైంలో అతన్ని ఆడించడం వేస్ట్ అని, అతన్ని తప్పించి అతడి స్థానంలో రింకు సింగ్ ను తీసుకోవాలని మాజీలు సూచిస్తున్నారు. మరోవైపు వరుణ్ చక్రవర్తిని కూడా తప్పించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఏదో 1-6 వికెట్ తీస్తున్నప్పటికీ తన కారణంగానే ప్రత్యర్థి జట్టు భారీ స్కోర్ చేస్తుంది. దీంతో అతన్ని తప్పించి కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్లలో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. బహుశా కుల్దీప్ యాదవ్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వరుణ్ చక్రవర్తి నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన 2వ సెమీఫైనల్లో ఏకంగా 4 ఓవర్లలో 60కి పైగా పరుగులిచ్చాడు. కప్పే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇలా దారుణంగా పరుగులిస్తే మాత్రం 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఫలితమే మిగులుతుంది. దీంతో ఓపెనర్ అభిషేక్ శర్మ అలాగే వరుణ్ చక్రవర్తులను తప్పించి రింకు సింగ్, కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇంగ్లాండ్ తో సెమీస్ మ్యాచ్ కి ముందే సూచించాడు. మరి సెహ్వాగ్ సూచనల మేరకు ఈ 2 మార్పులు ఫైనల్ మ్యాచ్ కోసం ఉంటాయా